అందరికీ నమస్కారం. మా ఈ కాలజ్ఞాన్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వీటిని ఎలా పలకాలో నేర్చుకుందాం. ఇవి చూడడానికి అచ్చం మన కాన్సోనెంట్స్ బ్లెండ్స్ మాదిరిగానే ఉన్నాయి, అంటే ఒత్తుల మాదిరిగానే ఉన్నాయి. మనం ఇప్పుడు దాకా ఒత్తుల్లో ఏం నేర్చుకున్నాం? ఈ ఒత్తుల్లో మనం ఏం నేర్చుకున్నామంటే పి, ఆర్. ఇవి రెండు ఎలా పలకాలో మనందరికీ తెలుసు. ఈ రెండు కలిపితే మనకి ప్రాగా మారిద్ది. ఇందులో రెండు కాన్సోనెంట్స్ బ్లెండ్స్ని పక్క పక్కన పెట్టి రాసినప్పుడు రెండు కలిపి ఒకేసారి పలుకుతాము. ఇక్కడ మీరు ఒకటి గమనించండి ఫ్రెండ్స్, ఈ రెండు స్వరాలని కలిపి మనం ఒకేసారి పలుకుతున్నాం. అలానే దీనిని చూద్దాం. ఎస్, పి. ఈ రెండు ఎలా పలకాలో మనకు తెలుసు. ఈ రెండు కలిపితే స్పాగా పలుకుతుంది. ఇందులో రెండు స్వరాలు ఉన్నాయి. రెండు స్వరాలు కలిపి మనం ఒకేసారి పలుకుతున్నాం. స్పా. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది అనుకుంటా. రెండు కాన్సోనెంట్ బ్లెండ్స్ని పక్క పక్కన పెట్టి పలికినప్పుడు రెండు స్వరాలను కలిపి మనం ఒకేసారి పలుకుతున్నాం. సరే, ఇప్పుడు మీకు అందరూ బాగా అర్థమైంది అనుకుంటా. మనం ఏవైతే నేర్చుకోవాలనుకుంటున్నామో ఆ రెండు అక్షరాలని పక్క పక్కన పెట్టి రాసి చూద్దాము అవి ఎలా పలుకుతాయో. ఇప్పుడు మనం దీన్ని చూద్దాం. CH. C సౌండ్స్ క్, H సౌండ్స్ హ. రెండు కలిపితే కహ అని పలుకుతుంది. మన కాన్సోనెంట్ బ్లెండ్స్ ప్రకారం అయితే ఈ పద్ధతి కరెక్టే. కానీ ఇక్కడ మాత్రం ఈ రెండు అక్షరాలకి మాత్రం ఈ కాన్సోనెంట్ బ్లెండ్స్ పద్ధతి మాత్రం ఇక్కడ పనిచేయదు. ఈ రెండు వేరేగా పలుకుతాయి. అదేంది ఇప్పుడు చూద్దాం. రెండు కాన్సోనెంట్స్ ఉన్నప్పటికీను ఒకే స్వరంలా పలుకుతుంది. ఛ మన తెలుగులో చా మాదిరిగానే పలుకుతాము. ఇక్కడ రెండు స్వరాలు లేవు, ఒకటే ఒక స్వరం ఉంది. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది అనుకుంటా. మన కాన్సోనెంట్ బ్లెండ్స్లలో అయితే రెండు హల్లులను పక్క పక్కన పెట్టి రాసినప్పుడు రెండు స్వరాలు కలిపి మనం ఒకేసారి పలుకుతున్నాము. కాన్సోనెంట్ బ్లెండ్స్లో రెండు స్వరాలు ఉన్నాయి, కానీ మన ఇందులో రెండు కాన్సోనెంట్స్ పక్క పక్కన పెట్టి రాసినప్పటికీను ఈ రెండు స్వరాలను కలిపి మనం ఒక స్వరంగానే పలుకుతున్నాము. రెండు స్వరాలను కలిపి మనం ఒక స్వరంగానే పలుకుతున్నాము. ఇందులో ఒకే ఒక స్వరం ఉంది. కాన్సోనెంట్ బ్లెండ్స్లో రెండు స్వరాలు ఉన్నాయి. ఇది మీరు బాగా గుర్తించండి. ఇక్కడ మనకి కాన్సోనెంట్ బ్లెండ్స్ పద్ధతి ఎందుకు ఉపయోగపడట్లేదంటే, మన ఇంగ్లీష్లోని 26 అక్షరాలతో మనం కొన్ని స్వరాలకు మాత్రం అక్షర రూపం ఇవ్వలేకపోయాము. అలా ఇవ్వలేని స్వరం అంటే ఇదే. ఈ స్వరాన్ని మనం భాషలో వాడాల్సిందే. అలా వాడడం కోసం మనం కాన్సోనెంట్స్ ఈ రెండు అక్షరాలని పక్క పక్కన పెట్టి రాస్తున్నాము. వీటిని మాత్రం మనం బండ గుర్తుగా మనం గుర్తు పెట్టుకోవాల్సిందే. వాటికి ఏ పద్ధతి అంటూ ఇక్కడ లేదు. వీటిని మనం కాన్సోనెంట్ డయాగ్రాఫ్స్ అంటాము. కాన్సోనెంట్ డయాగ్రాఫ్స్ అంటే రెండు హల్లులను పక్క పక్కన పెట్టి రాసినప్పుడు ఆ రెండింటిని కలిపి మనం ఒకే స్వరంగా పలుకుతాము. దీన్నే మనం కాన్సోనెంట్ డయాగ్రాఫ్ అంటాము. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటా. కాన్సోనెంట్ బ్లెండ్స్లో రెండు స్వరాలు ఉన్నాయి. కాన్సోనెంట్ డయాగ్రాఫ్లో ఒక స్వరమే ఉంది. ఇలా ఒక స్వరంగానే పలికేవి మరికొన్ని ఉన్నాయి. అవేంటి మనం చూద్దాము. CH కలిపి మనం ఛగా పలుకుతాం. దీని గురించి మనం ఇందాక తెలుసుకున్నాము. ఈ CH ఛగా కాకుండా మరికొన్ని రకాలుగా కూడా పలుకుతుంది. అవి ఎలా పలుకుతున్నాయో మనం ముందు నేర్చుకుందాము. వాటి మీద నేను వీడియో చేసి పెడతాను. ఇప్పుడు దీన్ని చూద్దాం. SH ఈ రెండింటిని కలిపి మనం షగా పలుకుతాము. గా ఇక్కడ మనం పలుకుతాము. TH ఇవి రెండు రకాలుగా పలుకుతుంది. సందర్భాన్ని బట్టి ఎలా పలకాలో అది మారుతూ ఉంటుంది. అది థ. ఇప్పుడు దీన్ని చూద్దాం. PH ఈ రెండు కలిపి మనం ఫాగా పలుకుతాము. WH ఈ రెండు కలిపి మనం గా పలుకుతాము. KN ఇక్కడ మనకి కే సైలెంట్, ఇక్కడ మనకి గా పలుకుతుంది. GN ఇక్కడ మనకి గా పలుకుతుంది, ఇక్కడ G సైలెంట్. WR ఇక్కడ మనకి గా పలుకుతుంది. CK మనకి ఇక్కడ గా పలుకుతుంది. ఇక్కడ మనకి ఖ ఖ
NG వీటన్నిటిని కలిపి మనం కాన్సోనెంట్ డయాగ్రాఫ్స్ అంటాము. అంటే ఇక్కడ రెండు అక్షరాలు ఉన్నప్పటికీను అది ఒక స్వరంగానే పలుకుతుంది. అందుకే మనం వీటిని కాన్సోనెంట్ డయాగ్రాఫ్స్ అంటాం. ఇప్పుడు మనం కాన్సోనెంట్ డయాగ్రాఫ్స్తో వచ్చి కొన్ని పదాలను చూద్దాం. ముందుగా CH వచ్చే పదాలను చూద్దాము. క్యాచ్, క్యాచ్. బ్రాంచ్, బ్రాంచ్. రిచ్, రిచ్. చెర్రీ, చెర్రీ. చర్చ్, చర్చ్. చిప్స్, చిప్స్. చిన్, చిన్. ఇప్పుడు మనం SHతో వచ్చే పదాలను చూద్దాము. షార్క్, షార్క్. క్యాష్, క్యాష్. ట్రాష్, ట్రాష్. షెల్, షెల్. షీప్, షీప్. ఫిష్, ఫిష్. డిష్, డిష్. బ్రష్, బ్రష్. షార్ప్, షార్ప్. ఇప్పుడు మనం THతో వచ్చే పదాలను చూద్దాము. థంబ్, థంబ్. మ్యాథ్, మ్యాథ్. ఎర్త్, ఎర్త్. థీఫ్, థీఫ్. మౌత్, మౌత్. టూత్, టూత్. టర్న్, టర్న్. బాత్, బాత్. ఇప్పుడు మనం WHతో వచ్చే పదాలను చూద్దాము. వేల్, వేల్. వీల్, వీల్. వీట్, వీట్. విస్కర్స్, విస్కర్స్. విజిల్, విజిల్. ఇప్పుడు మనం PHతో వచ్చే పదాలను చూద్దాము. ఫోన్, ఫోన్. ఫోటో, ఫోటో. ఫార్మసీ, ఫార్మసీ. ఆల్ఫాబెట్, ఆల్ఫాబెట్. డాల్ఫిన్, డాల్ఫిన్. ఎలిఫెంట్, ఎలిఫెంట్. గ్రాఫ్, గ్రాఫ్. ట్రాఫీ, ట్రాఫీ. ఇప్పుడు మనం NGతో వచ్చే పదాలను చూద్దాము. యాంగ్రీ, యాంగ్రీ. హంగ్రీ, హంగ్రీ. ఫింగర్స్, ఫింగర్స్. రింగ్స్, రింగ్స్. స్ట్రాంగ్, స్ట్రాంగ్. టంగ్, టంగ్. ఇప్పుడు మనం CKతో వచ్చే పదాలను చూద్దాము. స్టాక్, స్టాక్. చెక్, చెక్. స్టాక్, స్టాక్. ట్రక్, ట్రక్. కిక్, కిక్. చిక్, చిక్. ఇప్పుడు మనం KNతో వచ్చే పదాలను చూద్దాము. ఇక్కడ మనకి K సైలెంట్. నో, నో. నాట్, నాట్. నైట్, నైట్. ఇప్పుడు మనం GNతో వచ్చే పదాలను చూద్దాం. ఇక మనకి G సైలెంట్. సైన్, సైన్. నోమ్, నోమ్. నాట్, నాట్. ఇప్పుడు మనం WRతో వచ్చే పదాలను చూద్దాము. రైట్, రైట్. రాంగ్, రాంగ్. ఇప్పుడు దాకా మనం నేర్చుకుని మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటాను. మీ అందరికీ మా వీడియోలు నచ్చినట్లయితే మా ఈ కాలజ్ఞాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను.